అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద అత్యంత దారుణంగా వందల యుద్ధ విమానాలతోటి దాడి మొదలెట్టిన తర్వాత అక్కడ ప్రభుత్వ అధినేత ఖమేనీని వాళ్ళు చంపేసిన తర్వాత ఇరాన్ నుండి ఊహించనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది. ఏ స్థాయిలో అంటే 3 రోజుల్లో యుద్ధం ముగిసిపోతుంది అని చెప్పి భావించిన ట్రంప్ ఏమో 5-6 వారాలంటూ ఉన్నారు. అక్కడికి ముగియకపోతే భూతల దాడులని సైన్యాన్ని డైరెక్ట్గా ఇరాన్కి పంపిస్తామని చెప్పి అంటూ ఉన్నారు. మరోపక్క ఇప్పుడు కొత్తగా ఇప్పటికే అమెరికాకు సంబంధించి 60,000 మంది సైనికులు, వందల కొద్ది జెట్లు, యుద్ధ విమానాలు ఈ యుద్ధంలో పాల్గొంటూ ఉన్నాయి. సరిపోవడం లేదు. మరో 50,000 మంది సైనికులను అమెరికా పశ్చిమాసియాకు పంపించాలి అని చెప్పి తాజాగా బ్రేకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడితో సరిపోవట్లే, ఫ్రాన్స్ను కూడా రంగంలోకి దించుతూ ఉన్నారు. ఫ్రాన్స్ కూడా యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను పంపిస్తుంది అని తాజా బ్రేకింగ్ అఫీషియల్గానే ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ప్రకటించారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలి అంటే యుద్ధాన్ని దారుణంగా అయితే అమెరికా స్టార్ట్ చేసింది, కానీ ఎగ్జిట్ ఎక్కడో తెలియక బుర్ర కొక్కుంటున్నారు వాళ్ళు. ఎగ్జిట్ ఎక్కడ అంటే అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి? ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రారంభించి వీళ్ళ లక్ష్యం ఏంటి? మొదట ఏమన్నారు? న్యూక్లియర్ హెడ్ వార్స్ తయారు చేయకుండా ఇరాన్ని కంట్రోల్ చేయడం కోసం యుద్ధం అన్నారు. తర్వాత ఏమన్నారు? ఆ ప్రభుత్వ అధినేతని చంపేయడం అన్నారు. తర్వాత ఏమన్నారు? అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవ్వాలి అన్నారు. తర్వాత ఏమన్నారు? అక్కడ మిజైల్స్ వాటిని ధ్వంసం చేయడము అన్నారు. తర్వాత ఏమన్నారు? వాళ్ళ నౌకా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడము అంటూ ఉన్నారు. అసలు వాళ్ళకు క్లారిటీ ఉందా? ఎక్కడ మొదలెట్టారు, ఎక్కడ ముగించాలి అన్నది, అసలు దేనికోసం మొదలెట్టారు అన్నది ఒక క్లారిటీ ఉందా? రోజుకొక టార్గెట్ మార్చుకుంటూ పోతూ ఉన్నారేంటి? మరి ఇవన్నీ చెప్తున్న వాళ్ళు స్కూల్స్ మీద దాడి ఎందుకు చేస్తున్నారు? విద్యాసంస్థల మీద దాడి ఎందుకు చేస్తున్నారు? వందల మంది విద్యార్థులను, టీచర్లను ఎందుకు చంపుతూ ఉన్నారు? ఆసుపత్రుల మీద దాడి ఏంటి? చివరికి తాజాగా యునెస్కో వారసత్వ కట్టడాల మీద, చారిత్రాత్మకమైన కట్టడాల మీద దాడి ఏంటి? వాటిని ఎందుకు ధ్వంసం చేస్తూ ఉన్నారు? అంటే ఇరాన్ మీద ప్రెజర్ తీసుకురావడం కోసం విద్యాలయాలు, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల మీద దాడి ఏంటి? దాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకోవడం ఏంటి? వాటి మీద దాడి చేసి మళ్ళీ ఇరాన్ ఏమైనా కనుక మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రెజర్ చేసి సో దట్ యుద్ధాన్ని ఆపాలనా? అంటే ఇరానే వెనక్కి వెళ్ళిపోయింది మా భయానికి అని చెప్పి వీళ్ళ మీడియాతో ప్రచారం చేయించుకోవడం కోసమో? మరి వాటి మీద దాడి ఏంటి? అసలు మీ లక్ష్యం ఏంటి? అసలు ఏం చేద్దామనుకుంటూ ఉన్నారు? ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది కదా, అందరు ఇబ్బందులోకి పోతూ ఉన్నారు కదా. అసలు ఎగ్జిట్ తెలియకుండా ఎంట్రీ ఎట్లా ఇచ్చారు, యుద్ధంలోకి ఎట్లా పోయారు, అసలు గోల్స్ మార్చుకుంటూ ఎందుకు పోతున్నారు? అసలు మీ గోల్ ఏంటి? న్యూక్లియర్స్ తయారు కాకుండా ధ్వంసం చేయడం కూడా ఎంతవరకు వచ్చింది? అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎట్లా ముందుకు వెళ్తారు? ఏం చేస్తారు? అసలు కొన్ని అణు కేంద్రాలను కనీసం ఇప్పటికీ టచ్ కూడా చేయలేకపోతున్నారని చెప్పి వార్తలు వెలువడుతున్నాయి కదా. అది నిజమా? మేము అమెరికా అధ్యక్షుడు ట్రూత్ పోస్ట్లో రాసుకుంటూ రావాలి. మరి ఒక లక్ష్యం లేదు, జనాన్ని చంపుకుంటూ పోతూ ఉన్నారు. ఇరాన్ నుంచి ప్రతిఘటన ఊహించలేదా? లేదు, మేము వెళ్ళి వాళ్ళ ప్రభుత్వ అధినేతను చంపేస్తాం, మేము వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేసేస్తాం, వాళ్ళు మాత్రం మూసుకొని అన్ని కూర్చొని ఉండాలి అంటే ఏడ కుదురుతుంది? వాళ్ళుగానే ప్రతిఘటిస్తారు కదా. యుద్ధం మొదలెట్టి అంత పాశవికంగా మేము మొదలు పెట్టలేదని చెప్పి జీవితం అంతా అబద్ధాలే చెప్పుకుంటూ బతుకుతారా వీళ్ళు? యుద్ధం మొదలెట్టింది ఎవరు? జీవితం అంటూ అబద్ధాలే చెప్పుకుంటూ బతుకుతారా? ఎప్పుడు మిస్లీడ్ చేయడమేనా? అసలు ఒక గోల్ లేదు, ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏందో తెలియట్లే. ఇది యుద్ధం పేరుతో ఆయుధాలు అమ్ముకోవడమా? ప్రపంచంలో శాంతి తీసుకురావడమా? ఇరాన్లో రెజ్యూమ్ మారుస్తారా? వీళ్ళ వల్ల అవుతుందా? వీళ్ళ వల్ల అవుతుందా? ఎట్లా మారుస్తారు? అక్కడ ప్రజల ఆలోచనలను ఈ యుద్ధంతో ఎట్లా మారుస్తారు? మరింత పెంచుతారు. వీళ్ళు అనుకున్నట్లు అక్కడ రెజ్యూమ్ మారితే అసలు ఇంపాసిబుల్. మారితే ఏం జరుగుతుంది? ఈ దేశాలు ఇంకా ప్రమాదంలో పడతాయి. ఏవి? ఇజ్రాయెల్, అమెరికా. ఎందుకని? రెజ్యూమ్ చేంజ్ చేస్తే మరింతగా మిలిటెంట్ గ్రూపులు రెచ్చిపోతే అవి మరింత బలం పుంజుకుంటాయి కదా. అదేమన్నా సాధ్యమయ్యే విషయమా?
మరి అన్ని ఊరకే ప్రపంచాన్ని మాయ చేయడం కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. అసలు లక్ష్యం లేని యుద్ధం ఏంటి? ఎగ్జిట్ ఎట్లనో బయటకు తెలియని యుద్ధం ఏంటి? ఇప్పుడు మళ్ళీ అదనపు బలగాలు ఫ్రాన్స్ రంగంలో దిగుతుందట. ఒక ఇరాన్ మీద ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటను, ఇక్కడ మరి యుఏఈ, సౌదీ, బహ్రెయిన్ వరుస పెట్టి దేశాలందరూ ముక్కుమడిగా దాడి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ప్రతి దాడి కూడా అరే మనందరం బరి తెగించి పడుతున్నాం కదా, నలిగిపోతారు అనుకున్నారు. నలిగిపోయినా పర్లే, మిమ్మల్ని కూడా అంతో ఎంతో పిసుకుతామనేది ఇరాన్ ఫిలాసఫీ. వాళ్ళు పిసుకుతున్నారు. సౌదీ అరేబియాలో అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని తగలబెట్టారు. తాజాగా దుబాయ్లో కూడా అమెరికా కాన్సులేట్ కార్యాలయం మీద డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. అది ఈరోజు తెల్లవారుజామనే. వరుస పెట్టి వాళ్ళు కూడా ఏం తగ్గడం లేదు. మరి 10 మంది కొట్టేటప్పుడు 10 దెబ్బలు తగిలితే వాడు కొడుతున్నాడు కదా. అందరూ వరుస పెట్టి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి, ఖతార్ మీద దాడి చేయాలి, యూఏ మీద దాడి చేయాలి, సౌదీ అరేబియా మీద దాడి చేయాలి, కువైట్ మీద దాడి చేయాలి. ఇక్కడ వీళ్ళందరినీ అడ్డుకోవాలి, వాడిని కాపాడుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు లక్ష్యం ఏంటి? అమెరికా లక్ష్యం బలం ఉంది, మాకు ఎవడు అడ్డు రాడు, బుద్ధి పెట్టినట్లు ఏదో ఒకటి కాలుగా ఏమంటారు తోగ్గాలైన కోతిలాగా ఎగురుకుంటూ ఆడికంటే ఆడిపోయి నిప్పు పెట్టుకుంటూ పోవడమేనా? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యుద్ధం ఇప్పుడే ముగిసేటట్లుందా? ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో గట అమెరికా యుద్ధ నౌకలు అక్కడ ఆయిల్లోనన్నా ఒకళ్ళకు రక్షణగా వెళ్తాయట. ఎన్నికని వెళ్తారు? వాళ్ళ కిందనే మందుపాత్రలు పెట్టారట, పేలుతున్నారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఎంత డిస్టర్బ్ అవుతుంది ప్రపంచం, ఎంత అశాంతి రగులుతూ ఉంది. వీడి మీద కంటే వాటి మీదకు పోవడం, వాళ్ళని చంపేయడం, వాళ్ళు మారుతాం. ఏంది వీళ్ళ మొహం వీళ్ళు మార్చేది? ఏం మార్చారు? ఆఫ్ఘనిస్తాన్లో మార్చిండ్రా, ఇరాక్లో మార్చిండ్రా, పోనీ మన వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొని వచ్చారు, అక్కడ ఏం మార్చిండ్రు? అక్కడ ఏమన్నా మార్చిండ్రా? ఆ సంపదను బెదిరించి వీళ్ళు తెచ్చుకుంటున్నారు. దానికోసమేనా? ఒక పర్థం లేని యుద్ధం ఏంటి? ఎప్పుడు అభద్రతా బొమ్మలు, పక్కన ఇజ్రాయెల్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు అభద్రతా బొమ్మలని బతుకుతూ ఉంటారు. ఆ అభద్రతా బొమ్మలోనే రకరకాల ఆయుధాలు, రకరకాల సాంకేతికత అని చెప్పి అలా తెచ్చుకోవడం, అటువంటివన్నీ తయారు చేయడం, ప్రపంచాలకు అమ్మడం, దాని ద్వారా ఆదాయం తెచ్చుకోవడం. పక్కన మీద ఏంది వీళ్ళు చేశారు? ఇప్పుడు గాజాలో ఎంత మరణకాండ చేశారు. ఇప్పటికాడ హమాస్ ఎంతో కొంత ప్రతిఘటిస్తూనే ఉన్నారు. మరి ఒక ఇరాన్ అనేది అంత ఈజీగా ఎట్లా లొంగిపోతుంది? ఒక భూతల యుద్ధం ద్వారా గెలుస్తారా? ఇప్పుడు ఎట్లా సాధ్యం? పోనీ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా చరిత్రలో ఏ యుద్ధమైనా సక్సెస్ అయినట్లుందా? ఏ లక్ష్యాన్ని నెరవేర్చినట్లుందా ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా? ఏది చెప్పండి, ఒకటి చూద్దాం. అతి గతి లేని యుద్ధం, ప్రపంచ ప్రజలను నాశనం చేసే యుద్ధం. బుర్ర కొక్కుంటున్నారు ఏం చేయాలో తెలియక అమెరికా.